హాయ్ అండి, వెల్కమ్ టు స్వరా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో వచ్చి చికెన్ బిర్యానీ అండి. దానికోసం ఇండియా గేట్ వల్ల బాస్మతి రైస్ నేను నానబెట్టాను. నానబెట్టినప్పుడు అందులో మనకు లవంగాలు, చెక్క, మొగ్గ, సాజీరా, బిర్యానీ ఆకు, ఇంకా తోక లవంగాలు, మరి ఇలాచి ఇవన్నీ వేసానండి. కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసి నానబెట్టేసుకున్నాను. తర్వాత మనకు బిర్యానీలోకి కావాల్సిన మిగతా పదార్థాలన్నీ చూపిస్తాను. 1 కేజీ చికెన్ అండి, 1 కేజీ రైస్ అనమాట. అందులోకి నేను 3 ఆనియన్లు తీసుకున్నాను. అవి కొంచెం మీడియం సైజు కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదనమాట. దాన్ని నేను ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలి కదండి, దానికోసం కట్ చేస్తున్నాను ఇక్కడ. బిర్యానీలోకి అండి ఆనియన్స్ టేస్ట్ వస్తుంది. అవి ఏంటంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట మనం ఫ్రై చేసుకున్నప్పుడు. అందుకే కాస్త మనకు స్వీట్నెస్ అనిపిస్తుంది రైస్. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టానండి. బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడైతే తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కాసేపు హైలో పెట్టుకొని తర్వాత మీడియంలో పెట్టేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ ఆనియన్ ఉడుకుతూ ఉన్నాయి కదండి. ఇదే గిన్నెలో నేను బిర్యానీ చేస్తున్నాను. ఇత్తడి పాట్ అండి. ఇక్కడ నేను కెమెరా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను. కెమెరాని అటు ఇటు సెట్ చేసుకొని ఇక్కడ ఒక పక్క కొత్తిమీర కట్ చేస్తూ ఆ పక్క కెమెరాని సెట్ చేసుకొని వీడియో తీయడం అనమాట నా పని. అందుకే కొంచెం అటు ఇటుగా తిరుగుతూ ఉంటాను. ఒక్కొక్కసారి కెమెరా సెట్ చేయడం రాక కొంచెం తిరిగేస్తాను అనమాట వీడియోని. ఇక్కడ నేను వచ్చేసి పుదీనా ఒలుస్తున్నానండి. 2 కట్టలు కొత్తిమీర, 2 కట్టలు పుదీనా తీసుకున్నాను నేను బిర్యానీలోకి. ఇది మొత్తం ఒలిచిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ ఒలిచి మొత్తం రెడీగా పెట్టుకున్నాను. ఒలిచి దీంట్లో వాటర్ వేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఇలా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ కూడా కాలినా కూడా మనకు బిర్యానీలో మాడిన స్మెల్ వస్తుందండి. ఇక్కడ కరెక్ట్గా సరిపోద్ది. నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇక్కడండి గిన్నెలో నేను చికెన్ వేసుకున్నాను అనమాట. ఇందులోకి నేను ఫస్ట్ ఉప్పు కొంచెం పసుపు వేసి పక్కన పెట్టానండి. తర్వాత దీంట్లోకి నేను 4 స్పూన్ల కారం వేసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ కారం తినరండి. 4 స్పూన్లు అయితే మాకు సరిపోతుంది అనమాట. అందుకే 4 స్పూన్ల కారం వేసుకున్నాను. అందులోకి నేను మనకు బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అదొక 2 స్పూన్లు అంతా వేసుకున్నట్టున్నాను. 2-2.5 స్పూన్ అండి కేజీకి. చాలా టేస్ట్ వస్తుంది దాని ద్వారా. అది వేసుకున్నాను. స్పూన్ల కారానికి 2.5 స్పూన్లు వచ్చి సాల్ట్ వేసుకున్నానండి. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా బాగా వేసుకుంటేనే బాగా టేస్ట్ వస్తుందండి. మంచిగా వేసేసుకొని కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. మనకు పైన గార్నిష్కి వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకుందాము దమ్లోకి. నేను పెరుగు వచ్చేసి 1/2 లీటర్ వేసానండి. పెరుగు వచ్చి దాంట్లోకి అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. మనము కలిపిన తర్వాత కొంచెం గ్రేవీగా అనిపించాలి. చూసారా అండి, నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అనమాట నాకు, అందుకే సాల్ట్ వేసుకున్నాను. మీకు చెప్పిన మెజర్మెంట్ కరెక్ట్ అండి. 1 స్పూన్ తక్కువ అయితే కూడా మళ్ళీ వేసుకున్నాను. కరెక్ట్గా 4 స్పూన్లు కారం అంతకంటే అయితే ఎక్కువ వేసుకోలేదు నేను. తక్కువైందని మళ్ళీ వేసుకున్నాను అనమాట. అంతే సరిపోద్దండి మనకు కలిపినప్పుడు. మనకు ఎప్పుడైనా సరే గ్రేవీతో పాటు కొంచెం గ్రేవీగా అల్లం పేస్ట్ కూడా వేసానండి. ఒక 3 స్పూన్ దాకా వేసాను అల్లం పేస్ట్. అది మిస్ అయినట్టుగా ఉంది. మనం గ్రేవీగా అనిపించినప్పుడు నీట్గా బాగా అనిపిస్తుంది, బాగా వస్తుందండి మనకి. ఇప్పుడు మొత్తం కలుపుకున్నామండి. ఇదండి మనది లాస్ట్లో. దీన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ అని పక్కన పెట్టేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి గ్రేవీగా. ఇక్కడ నేను రైస్ వచ్చేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అలాగే ఈ కూర కూడా పక్కన పెట్టానండి. ఎందుకంటే కాసేపు మనం ఉడకబెట్టాలి. మరీ ఎక్కువ కాదు, సగమన్నా ఉడకాలి చికెన్ అనేది. అప్పుడే మనకు ఉడికిన అన్నం దాంట్లో వేయంగానే దమ్ వేస్తే మంచిగా బాగా ఉడికి మనకు ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ రైస్ వచ్చేసండి 70% ఉడకబెట్టాను నేను. ఎక్కువ మరీ ఉడకబెట్టలేదండి, అంతవరకే ఉడకబెట్టాను. తర్వాత మరీ గిన్నెలో ఉన్న గంజంతా వంపేసి అన్నాన్ని నాకు కూరలోకి షిఫ్ట్ చేసేసాను. రైస్ మొత్తం దాంట్లో వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర మనం పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటే దాని మీద మూత పెట్టేద్దాము. ఇది మందపాటి గిన్నె కాబట్టి నేను దాని మీద వెయిట్ కూడా పెట్టలేదండి. కింద కాసేపు ఒక 10 మినిట్స్ మాత్రమే దమ్ముకుంచాను. బాగా పొగలు వస్తున్నాయి అన్నప్పుడు
మనం కింద పెంకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్లో అన్నం అనేది రైస్ రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత పొగలు రాగానే అండి కింద పెంకు పెట్టి మన గిన్నెని పెంకు మీద మన గిన్నె పెట్టేసుకోవాలి. ఇక్కడ అండి ఓపెన్ చేసి చూస్తున్నాను, ఉడికిపోయిందండి, రైస్ అయిపోయింది. నేను కింద మనము తీసినప్పుడు వాటర్గా ఉండకుండా ఆయిల్గా ఉన్నప్పుడు దమ్ము బిర్యానీ అయిపోయినట్టేగా మనకి. చూసారా పొడి పొడిగా అంటుంది. ఇక్కడితో అయిపోయిందండి. ముక్క ఉడికిపోతుంది, అసలు ఉడకకుండా ఉండదు. మనం మామూలు ఉడకబెడతాము, దమ్ము కూడా పెడతాం కదా, ఉడికిపోతుందండి. రైస్ ఉడికిపోయింది, ముక్క కూడా ఉడికిపోయింది. మీకు ప్లేట్లో వేసుకొని చూపిస్తాను. చూడండి రైస్ తీసి పెడుతున్నాను, అసలు కొంచెం కూడా మారలేదండి. చాలా నీట్గా వచ్చింది. గిన్నె మందంగా ఉండడం వల్ల చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి బిర్యానీ. ముక్క కూడా చాలా బాగా ఉడికింది కూడా, చాలా సాఫ్ట్గా ఉండింది. రైస్ చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పిన కొలత పాటు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు త్వరగా రాదు కదా, అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తింటున్నాను అనమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మీకు నా బిర్యానీ నచ్చితే లైక్ చేయడం అసలు మరవకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ టేస్ట్ బాగుంది.